దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మాటలు దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఇర్మియాకు తన ప్రత్యక్షతను తెలియపరుస్తున్నాడు. ఇర్మియా, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు. నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు నా మాటలు నీకు తెలియజేస్తాను అని దేవుని ప్రత్యక్షత ఇర్మియాకు తెలియజేస్తున్నప్పుడు పలికిన మాటలు ఇవి. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మనము ఆయన చేతిలో ఉన్నాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. ఇదే మాటలు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. రాయబడిన ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుడు పరమ కుమ్మరి, మనము జిగటమన్ను వంటి వారము, ఆయన చేతి పనివారమై ఉన్నాం. మనం ఆయన ఇష్టం వచ్చిన పాత్రగా మనల్ని చేశాడు. అయితే ఆ మన్ను ఎప్పుడైతే ఆయన చేతిలో మలచబడుతుందో సరైనటువంటి రూపంలోనికి మనల్ని తీసుకొస్తాడు. ఈ జిగటమన్నును ఎప్పుడైతే మరి సరైనటువంటి స్థితిలో లేదో అది విడిపోతుంది. ఆయన పాత్రగా చేయాలనుకున్నప్పటికీ మనం సరిగా లేకపోతే కనుక విడిపోయే వారంగా ఉంటాం. ఆయన చేత మలచబడగలిగేటట్లుగా మనం ఉన్నప్పుడు మనం సరైనటువంటి రీతిలో దేవుడు నడిపిస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన చేతిలో మలచబడే అనుభవం మనకుందా? అలా ఉన్నట్లయితే చక్కటి పాత్రగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలాంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క పాత్రగా చేశాడు. తనకిష్టం వచ్చినట్లుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా తయారు చేశాడు. కొన్ని ఘనమైనవిగా, కొన్ని ఘనహీనమైనవిగా తయారు చేశాడు. అయితే ప్రతి పాత్రకి దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. నువ్వు చాలా ప్రత్యేకమైన వాడి విషయాన్ని మీరు గమనించాలి. ఎవరితో పోల్చుకుని నేను అలాగలేను, నేను ఎలా ఉన్నాను, నేను గొప్పవారింట్లో పుట్టలేదు, నేను పేదవారింట్లో పుట్టాను, లేకుంటే మనం వీళ్ళతో వాళ్ళతో పోల్చుకుని నేను అంత అలాగలేను ఇలాగున్నాను అని చెప్పేసి నువ్వు కించిపోచుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఒక యూనిక్వి, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివి, నీకు ప్రత్యేకమైన పాత్రగా దేవుడు నిన్ను చేశాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ఆయన చేత మలచబడే లక్షణం మనకుందా? ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన చేతిలో మలచబడితే కనుక దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నేను తీసుకెళ్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ఆయన పరమ కుమ్మరి, మనం మట్టివారం. అయితే ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మన పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక, ఒక ఉన్నతమైన ఉద్దేశం మన పట్ల ఉంది. కనుకనే మనం ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రలుగా చేశాడు మనల్ని.
ఎక్కడ ఈ పాత్ర ఉపయోగకరమో అక్కడ ఉంచాడు. ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను నెరవేర్చే దిశగా మనం ఉంటున్నామా? అలా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా, ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా ఆయన చేత గొప్పగా నేను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని, ఇదిగో ప్రభువా, నీకు ఇష్టం వచ్చిన పాత్రగా చేయి ప్రభువా, నన్ను మలుచు ప్రభువా అని నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుని బ్రతికినట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి అనుభవానికి నేను తీసుకెళ్తాడు. దానికి ఉదాహరణ పేతురు, యాకోబు, యోహానులు కదూ. చేపలు పట్టుకుని జాలర్ని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు, ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు. సంఘాన్ని కట్టుట్లో, అనేక ఆత్మల్ని సంపాదించుకోవటంలో ఈరోజు కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు రాసిన పత్రికలు చదువుకుంటున్నాం. ఎంతో ఆశీర్వాదకరంగా సంఘానికి ఉన్నారు. ఈ దినాన వారిని ఒక ఉన్నతమైనటువంటి షేప్లను నడిపించాడు దేవుడు. నిన్ను కూడా, నన్ను కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా ప్రభువుకి మనకు అప్పగించుకుందాం. ఇదిగో ప్రభువా, నీ చేత మలచబడగలిగే స్థితి నాకు దయచే ప్రభు అని నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు ఇష్టం వచ్చిన పాత్రగా చేసి, నేను ఘనమైన పాత్రగా చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి ఆ మాటలు ఈ దినాన్న మాతో మాట్లాడారు ప్రభువా. మీ చేత జగటమని మేము ప్రభువా, మీ చేత మలచబడగలిగినట్లుగా సహాయం చేయ ప్రభువా. ఇదిగో ప్రభువా, ఏ స్థితిలో అయితే మాకు ఉంచబోతున్నావో ఉన్నతమైన స్థితిని నడిపించడానికి మీ చేత మలచబడి మీకు అనుగుణంగా మేము జీవించి, మీ చిత్తాన్ని జరిగించి, మీకు ఇష్టంగా బ్రతికి ఈ లోకంలో అనేక మంది మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించవలసిందిగా మనం చేస్తూ, మీ కృపగల హస్తానికి మాకు మేముగా సమర్పించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.